ఒక రాజు దగ్గర, ఒక రాజు యొక్క కోటలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడంట. ఆ దొంగతనం చేసిన వ్యక్తి దొరికిపోయాడు. దొరికిపోయిన ఆ దొంగతో రాజు అంటున్నాడంట, ఒక చైన్ నువ్వు తయారు చేయి అంటున్నాడు. ఏం చెప్పాడండి? ఒక చైన్ తయారు చేయంటే ఆ దొంగ అనుకున్నాడు, ఆ చైన్ తయారు చేస్తే రాజు నన్ను వదిలేస్తాడేమో అని అనుకొని చిన్న చైన్ తయారు చేశాడంట. చైన్, సైకిల్ చైన్ ఉంటుందో అట్లా చిన్న చైన్ తయారు చేశాడంట. ఆ తర్వాత రాజు దగ్గరికి ఇచ్చింటే రాజు అంటున్నాడు, ఇది సరిపోదు, ఇంకా కొంచెం పెద్దది చేయి, చిన్నగుంది అని చెప్పాడంట. సరే రాజా అని సంతోషంతో వెళ్ళి నన్ను వదిలేస్తాడేమో అని ఇంకా కొంచెం పెద్దది చేశాడు. ఆ రాజు చూసి ఇది సరిపోదు, ఇంకా కొంచెం అంటే ఇంకా కొన్ని లింక్స్ యాడ్ చేసి ఒక మంచి పెద్ద చైన్ తీసుకొని వచ్చాడంట. అప్పుడు ఆ రాజు అంటున్నాడు అక్కడున్న సైనికులతో, ఈ చైన్ తీసుకొని ఈ దొంగను బంధించండి అన్నాడంట. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా పాపము చేస్తూ ఉంటే, పాపము చేస్తున్న కొలది ఆ చైన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి నీ జీవితంలో. నీ అంతకు నువ్వే చైన్ తయారు చేసుకుంటున్నావు. చిన్న పాపమే అని ఫస్ట్ చిన్న చైన్ తయారు చేశాడు, తర్వాత ఇంకా లింక్స్ పెంచాడు. పాపములో ఒక అడుగు వేసావు, ఇక ఆ పాపములో చేస్తూ నువ్వే ఒక పెద్ద చైన్ తయారు చేసుకున్నావు. ఆ రాజు ఏ విధంగా అతన్ని బంధించినాడో అదేవిధంగా పాపము కూడా నిన్ను బంధించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానికి క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి.